ప్రవాస భారతీయులకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. అమెరికా డైవర్సిటీ వీసా లాటరీలో భారతీయులకు మరో 3 ఏళ్ల పాటు అవకాశం కల్పించలేదు. భారత్ నుంచి వలసలు ఎక్కువగా ఉన్న కారణంగానే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డైవర్సిటీ వీసా లాటరీ అంటే ఏంటి? అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీ. దీనిని డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్ అని కూడా అంటారు. 1990లో అమెరికా ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. యుఎస్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1990 ప్రకారం అమెరికాలో ప్రతి ఫిజికల్ ఇయర్ లో 55,000 ఇమిగ్రెంట్ వీసాలు అందుబాటులో ఉంటాయి. ర్యాండమ్ లాటరీ ద్వారా వీటిని ఎంపిక చేస్తారు. అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య ఫ్రీగా అప్లికేషన్లు సబ్మిట్ చేయవచ్చు. నెక్స్ట్ మేలో విన్నర్లను అనౌన్స్ చేస్తారు. సెలెక్ట్ అయితే వీసా ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత గ్రీన్ కార్డ్ పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల మంది దీనికి అప్లై చేస్తారు. కానీ కేవలం 1% మందికి మాత్రమే వీసాలు వస్తాయి. అయితే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకారం లాస్ట్ 5 years లో ఒక దేశం నుంచి 50,000 కంటే ఎక్కువ మంది ఇమ్మిగ్రెంట్లు అమెరికాకు వచ్చినట్లయితే ఆ దేశ పౌరులు ఈ డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్ కి అనర్హులు. ఇప్పుడు ఈ రూల్ ప్రకారమే 2026 డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకోకుండా కొన్ని దేశాలను మినహాయించారు. ఆ జాబితాలో బంగ్లాదేశ్, బ్రెజిల్, కెనడా, చైనా, కొలంబియా, క్యూబా, డామినికన్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, హైటీ, హోండురాస్, ఇండియా, జమైకా, మెక్సికో, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, సౌత్ కొరియా, వెనిజులా, వియత్నాం దేశాలు ఉన్నాయి. 2024 వరకు దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రవాస భారతీయులు యుఎస్ గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఆ సంఖ్య భారీగానే ఉంది. ట్రంప్ తాజా నిర్ణయంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021లో 93,450 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. 2022లో ఆ సంఖ్య 1,27,010కు చేరింది. ఈ సంఖ్య అమెరికాకు వస్తున్న సౌత్ అమెరికన్ల, ఆఫ్రికన్ల, యూరోపియన్ల సంఖ్య కంటే ఎక్కువ కావడం గమనార్హం. 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే 2028 వరకు భారతీయులను యుఎస్ డైవర్సిటీ వీసా దరఖాస్తుకు అనర్హులుగా ప్రకటించినట్లు తెలుస్తోంది. 2013లో గ్రీన్ కార్డ్ లాటరీకి భారతీయులను అనర్హులుగా ప్రకటించారు. 2010లో ఐటీ బూమ్, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీలు, H1B వర్క్ వీసాలు, స్టూడెంట్ వీసాలు, ఫ్యామిలీ స్పాన్సర్షిప్ ద్వారా ఎక్కువ మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. 2012లో 60,000కు పైగా ఇమిగ్రెంట్లు అమెరికాకు వెళ్లడంతో గ్రీన్ కార్డ్ లాటరీకి భారతీయులను అనర్హులుగా ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ఇది రిపీట్ అయింది. ఈ ఏడాది రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ విధానంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేవలం ఇల్లీగల్ వలసలపైనే కాకుండా చట్టబద్ధంగా వచ్చిన వారి పట్ల నిబంధనలు మారుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో 3 ఏళ్ల డైవర్సిటీ వీసా లాటరీ అవకాశాలు కూడా లేకపోవడంతో డాలర్ డ్రీమ్స్ తో ఉన్నవారు నిరాశపడుతున్నారు.